నమస్తే. గరికపాటి అయితే ఎంతో కాలంగా దాదాపు 15 సంవత్సరాల నుంచి తన ప్రవచనాలతోని హిందూయిజం కావచ్చు, ఆధ్యాత్మికంగా ఎలాంటి మెళకువలు రావాలి, హిందువులు ఎలా మేలుకోవాలి అనేటి వాటిపై చాలా సంవత్సరాల నుంచి తను చేస్తున్నటువంటి ఒక కర్త కావచ్చు, కర్మ కావచ్చు, క్రియ కావచ్చు, ఇవన్నీ తెలిసిందే. అయితే అలాంటిది జస్ట్ ఒక వీడియోతో తనకున్నటువంటి ఒక పరపతిని మొత్తాన్ని కూడా ధ్వంసం చేయాలి, విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన ఎలా చూడాలి? అయితే దీంతోపాటు గతంలో గరికపాటి గారు చాలా మంచి ప్రవచనాలు అయితే ఇచ్చారు. అలానే సూక్తులు కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్ ఉన్నటువంటి ఎవరైతే ఉన్న యువత కావచ్చు, ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి, దేవుణ్ణి ఎలా చూడాలి, అయితే విపరీతమైనటువంటి పిచ్చితో వెళ్ళడంతో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. అదే ప్రయాగరాజ్లో జరిగినటువంటి తొక్కిసలాట కావచ్చు, ఇంకొకటి వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుమల జరిగిన తొక్కిసలాట కావచ్చు, గతంలోనే చాలాసార్లు ఎలా ఉండాలి అనేది చెప్పారు. అయితే దీనిపై పలు సందర్భాల్లో ఆయన విమర్శిస్తూ ఆయనపైన వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కొంత బృందాలు కూడా ఉన్నాయి. సో మొత్తానికి దీన్ని ఎలా చూడాలనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, మనం చూసుకుంటే ప్రయాగ్రాజ్లో జరిగినట్టు తొక్కిసలాట కావచ్చు, అదేవిధంగా తిరుమలలో జరిగిన తొక్కిసలాట కావచ్చు, ఇదంతా కూడా ఏంటి నమ్మకాలు నమ్మొచ్చు, దేవుణ్ణి నమ్మడంలో తప్పు లేదంటూనే ఉంటారు గరికపాటి గారు. కానీ విపరీతమైన పిచ్చి కూడా మరీ ప్రమాదకరం అని చెప్పేసి అయితే అంటుంటారు. సో నిన్న జరిగినటువంటి ప్రయాగ్రాజ్లో జరిగినటువంటి తొక్కిసలాటని ఎలా చూడాలి, గరికపాటి గారు దీని గురించి ఏం చెప్పారంటే ఏం చెప్తారు? ఏంటి ప్రతిదాన్ని మనం మీరు చెప్పినట్టుగా నిన్న కుంభమేళాలో అంటే ప్రయాగరాజ్లో జరిగిన తొక్కిసలాట చూసుకుంటే అది మానవ తప్పిదాలే ఎక్కువ కనిపిస్తున్నాయిగా. ఇప్పుడు మీ ముందు ఎవరో పడిపోయారండి, ఫర్ ఎగ్జాంపుల్, మీరేం చేయాలి? కాసేపు ఆగాలి కదా. ఏమవుతుంది ఇప్పుడు అక్కడ స్నానం చేయకపోతే? చచ్చిపోతామా మనం? ఏమన్నా మీరు తొక్కటం వల్ల కదా మనిషి చచ్చిపోయాడు. తొక్కుకుంటూ వెళ్ళిపోయేంత అవసరం ఏమొచ్చిందండి? ఇప్పుడు నిన్న మౌని అమావాస్య, ఓకే, చాలా ముఖ్యమైనది, చాలా మంచిది. మీ ఇంట్లో ఎలాగ కొంత గంగాజలం పెట్టుకుంటారుగా. ఎవరైనా కూడా హిందువుల ఇళ్లలో సాధారణంగా ఒక రాగి చెంబు ఉంటుంది, కాశీ నుంచి తీసుకొచ్చింది. అందులో ఏముంటుంది? గంగాజలం. అది కట్ చేసేసి ఆ పైన రేకు గంగాజలం ఎందుకు పెట్టుకుంటారు? అవసరానికి, ఎప్పుడైనా ఎవరికైనా ప్రాణం పోతున్నప్పుడో లేకపోతే ఏదో అంటూ మైలా వచ్చినప్పుడో అందులోంచి తీసి కాస్త వాడుకుంటారని. ఎందుకంటే గంగాజలం అనేది అపవిత్రం అవుతుంది. సో మీరేం చేయాలప్పుడు? మీరు ఒక బకెట్ నీళ్ళల్లో ఒక 2 చుక్కల గంగాజలం వేసుకుని స్నానం చేస్తే దేవుడు కొడతాడా? కొట్టడుగా. ఇప్పుడు గరికపాటి గారు చెప్పేది అదే. ఎందుకు మీరందరూ అలా పరిగెడతారు? అవసరమే ఉంది అంటే మూఢనమ్మకాలని ఆయన వ్యతిరేకిస్తారు అంతే తప్ప నువ్వు దేవుడిని నమ్మకు, నువ్వు పూజలు చేయకు అని చెప్పడు. చెప్పే వాటిలో ఏముంటుందంటే కొంచెం దాన్ని ఆయన అగ్రెసివ్గా చెప్తారు. అంటే ప్రజల మనస్సుల్లోకి వెళ్ళే విధంగా చెప్తాడు ఆయన. దాన్ని ఈ కాలానికి అనుగుణంగా ఇప్పటి యువతకి ఎలా వెళ్ళాలో దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తారు. మీరు చాగంటి వారికి గరికపాటి వారికి ఉండే తేడా అదే. చాగంటి వారు ఇంకా పూర్వకాలంలో ఉంటారు ఆయన. సరే, అది కూడా అందరికీ నచ్చుతుంది, అది వింటారు, అది వాళ్ళ ఇష్టాలు, మనం ఎవరిని కమెంట్ చేయము. కానీ గరికపాటి వారు ఏంటంటే ఈ ఆధునిక కాలానికి తగ్గట్టుగా, ఎస్పెషలీ ఈ ఐటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగ్గట్టు చెప్తారు. ఇప్పుడు ఒక అమ్మాయి పొద్దున్నే ఉదయమే లేచి తలస్నానం చేసేసి బయట ముగ్గేసి తండ్రి దీపారాధన చేస్తుంటే పువ్వులు అందించాలి కోసుకొచ్చి. ఇది జరుగుతుందా ఈ రోజుల్లో? మీరు చెప్పండి నాకు. కాదు కదా. వాళ్ళు రాత్రి ఉద్యోగాలు చేసే అమ్మాయిలు ఉంటారు, నైట్ డ్యూటీలు ఉంటాయి, వాళ్ళు పొద్దున్న పడుకుంటారు, మధ్యాహ్నం లేస్తారు. మీకు ఇంకో సంగతి తెలుసా? మీరు ఎప్పుడు లేచి స్నానం చేస్తే అప్పుడు దీపం పెట్టచ్చు. మీకు తెలుసా అది? మీరు దీపం అంటే మనం పొద్దున్న తెల్లవారుజామున పెట్టేయాలి, బ్రహ్మముహూర్తము ప్రాతకాలము కాదు, అవసరం లేదు. మీకు ప్రతిదానికి కూడా అమెండ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎలా అయితే రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ ఉంటాయో ప్రతి విధానానికి అమెండ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి ఉంటుందండి. లేదు, మీకు అనుగుణంగా మీరు మార్చుకోవాలి పద్ధతులు అనేది. ఎందుకంటే ఇప్పుడు నేను రాత్రి అంతా ఉద్యోగం చేసి తెల్లవారుజామున నేను ఎప్పుడో 6ంటికి నేను నా డ్యూటీ నుంచి దిగి నేను అప్పుడే స్నానం చేసి నేను దీపం పెట్టగలనా? బయట ముగ్గేయగలనా? మీరు చెప్పండి నాకు. ఎందుకంటే ఇప్పుడు మనం దీపం పెట్టాలంటే స్నానం చేయాలి, దేవుడి రూమ్ శుభ్రం చేయాలి, బయట ముగ్గేసుకోవాలి, వంటిలు తుడుచుకోవాలి. ఇన్ని పనులు జరిగితే కానీ ఆ దీపం పెట్టిన ఆనందం మనకి రాదు.
దీపం పెట్టడం అంటే ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టేస్తే అయిపోదు కదా, ఆ నిర్మాల్యం అంతా తీయాలి కదా, దేవుడి నిర్మాల్యం తీయాలి. ఇవన్నీ చేయాలంటే పవిత్రత అంటే ఏదో కాదండి, మనం మలుచుకునేదే పవిత్రత. అంటే మనసులో భక్తి ఉంటే మనసులో చాలు. భక్తి ఉంటే చాలు, అంతేగాని మూఢభక్తి అక్కర్లా. అయితే మనం చూస్తున్నాం ఏదైతే తిరుమలలో జరిగినట్టు తొక్కిసలాట కావచ్చు, లేదా ప్రయాగరాజ్లో జరిగినటువంటి తొక్కిసలాట కావచ్చు, లేదా దేవుళ్ళకి సంబంధించినటువంటి తొక్కిసలాటలు ఎక్కడ జరిగినా సరే దాన్ని అపవిత్రంగా చూసుకొని కొంతమంది వేరే ఏదైతే మతాలని కానీ కులాలని కానీ నమ్ముతున్నట్టు వాళ్ళందరూ కూడా దీన్ని చూపిస్తూ చూసారా ఇంతమంది చనిపోయారు, ఎక్కడున్నాడు మీ దేవుడు అన్నట్టు ప్రశ్నిస్తున్న వాళ్ళందరికీ కూడా నిజంగా మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? అదిగా గరికపాటి గారు కూడా చెప్పారు చాలాసార్లు, నమ్మండి, భక్తికి సంబంధించినటువంటి భావాలు మంచిదే, కానీ మూఢనమ్మకాలు కానీ పిచ్చి నమ్మకాలు కానీ నమ్మకూడదు అని చెప్పేసి అంటారు. దీనిలో తప్పు ఉందా అంటే ఏమంటారు మీరు? తప్పులు మీరు చెప్పలేరండి. కాకపోతే ఏంటంటే మీకు ఒకప్పుడు ఇంత ప్రయాణ సౌకర్యాలు లేవు. అప్పుడు కాశీ వెళ్ళటం అంటేనే కాటికి వెళ్ళటంగా చూసుకునేవాళ్ళు. అంటే అంత అడవులు అంత ఇది అన్ని రోజులు అలా నడిచి వెళ్ళి మీకు ఏనుగుల వీరాస్వామయ్య గారని ఆయన కాశీయాత్ర రాశారు. కాశీయాత్ర చరిత్ర అని ఆయన అనుభవాలు రాస్తారనమాట. మీకు అట్లా చాలా ఉంటాయి కదా, ఇంగ్లీష్లో కూడా చాలా యాత్రల గురించి పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడంటే ప్రతి వాళ్ళు యాత్రల గురించి రాస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మనకి కెపాసిటీ పెరిగింది, అంటే మనకి డబ్బు మన దగ్గర ఎక్కువ ఉంటుంది, మనకి తిరిగే కెపాసిటీ వచ్చింది. అందుకు అనుగుణంగా మనకి డెస్టినేషన్స్ అనేవి పెరిగిపోయాయి. మనకి రైలు సౌకర్యం వచ్చింది, విమాన సౌకర్యాలు వచ్చాయి, అన్ని సౌకర్యాలు వచ్చాయి. కాకపోతే ఏంటంటే మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నిన్న మౌని అమావాస్య వెళ్ళిపోవాలి అందరూ. ఎందుకు వెళ్ళిపోవాలి? ఏమంటే 10 కోట్ల మంది జనం స్నానానికి వెళ్ళటం అంటే ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తుంది మీరు చెప్పండి? ఇదంతా యోగిదే తప్పు. లేదు అక్కడ అపవిత్రం అయిపోయింది. ఏమిటి అపవిత్రం అయిపోయింది? మనిషి అపవిత్రం అయిపోతాడా? లేకపోతే ఆ ప్రదేశం అపవిత్రం అయిపోతుందా? అసలు పవిత్రతకి అపవిత్రతకి మధ్యలో ఉండే తేడా చెప్పమానండి ఎవరినైనా. మగాడు తప్పు చేస్తే వాడు పవిత్రుడు, ఆడది తప్పు చేస్తే అపవిత్రురాలు. అంటే మన సిద్ధాంతాలు ఇవే మనకి నేర్పించాయి. పవిత్రత అంటే మన మనసుని మనం ఎటువంటి చెడు ఆలోచనల మీద పెట్టుకోకుండా ఒక విషయం మీద లగ్నం చేసి మీరు ఇవాళ దీపం పెడతారు. దీపం మీద మనసు లగ్నం చేయడమే పవిత్రత, వేరే ఏది అక్కర్లా. మీరు కాస్త అక్కడ తుడిచి ముగ్గు వేసి దీపం పెట్టారనుకోండి, మీకు ఎలా ఉంటుంది? మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ పవిత్రత. పవిత్రత అంటే ఏంటి? అయితే ఇంతమంది చెప్తున్నా సరే గరికపాటి గారిని ఏదైతే టార్గెట్ చేయడం కానీ ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఒక మనిషి మీరు చెప్పినట్టుగా 1 దశాబ్దంన్నర కాలం ఇంచుమించు ఆయన ప్రజలతోటి ఉన్నాడు. ఆయన ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఆయన ప్రవచనాలు ముఖ్యంగా యువతకు కూడా చాలా నచ్చాయి. అంటే ఈ రోజుల్లో యువత ఎట్లా ఉన్నారంటే, మీరు అమెరికా కావచ్చు, ఇండియా కావచ్చు, ఎక్కడైనా కూడా వాళ్ళు కారుల్లో వెళ్ళినా, వాళ్ళు ఇష్టంగా అంటే ఏదైనా ప్రయాణాలు చేస్తున్నా కూడా వీళ్ళ ప్రవచనాలు పెట్టుకుని వింటున్నారు. అటు చాగంటి వారు కావచ్చు, ఇటు గరికపాటి వారు కావచ్చు. మనకుండే ఆధ్యాత్మికవేత్తలు మీరు తీసుకుంటే చాలా కొద్దిమంది ఉన్నారు. ఓ చాగంటి, ఓ గరికపాటి, ఓ వద్దిపర్తి, ఒక సామవేదం షణ్ముఖ శర్మ, ఇట్లా కొద్దిమందే ఉన్నారు మనకి. ఆడవాళ్ళలో కూడా ఉన్నారు, కానీ వాళ్ళది వేరే విధానం. అంటే వాళ్ళు సందేహాలు సమాధానాలు అన్నట్టుగా తీరుస్తూ ఉంటారు. కానీ వీళ్ళు చదువుకొని బాగా అన్నీ వంట పట్టించుకొని మాట్లాడతారు వీళ్ళు. కాబట్టి అంటే హిందూ మతానికి సంబంధించి ఒక సనాతన ధర్మం కావచ్చు, హిందూ ధర్మం కావచ్చు, మనకి తెలియని ఆధ్యాత్మిక అంశాలను వీళ్ళు విడమర్చి చెప్తారు. అంత మాత్రాన మనం వాటిని వినకూడదా, లేకపోతే వాళ్ళు చెప్పేదంతా తప్పు అని అనడం కూడా తప్పే. ఇంకొకటి, ఏ ఆధ్యాత్మికవేత్త విషయంలోనైనా మనకి వ్యక్తిగతాలు ఎందుకండి? ఇప్పుడు వేమన తీసుకోండి ఉదాహరణకి, మనకి వేమన పద్యాలు అంటే చాలా ఇష్టం. మనం చిన్నప్పటి నుంచి వేమన పద్యాలు చెప్పకుండా పిల్లల్ని పెంచాం. సుమతి శతకం ఇవన్నీ కూడా నేర్పిస్తాం. కానీ వేమన జీవితం తీసుకుంటే మీరు అందరికీ తెలుసు, వేమన ఒక రాజు, అంటే రాజు తమ్ముడు, రెడ్డి రాజుల కాలంలో. ఆయన అన్ని రకాల భోగ లాలసలకి గురైపోతాడు. ఆయన ఎంతగా అంటే ఆయన వేశ్యలతోటే గడుపుతాడు. ఆయన జీవితం అంతా అట్లా ఉన్నాక ఆయన అంటే వదిన గారికి అన్నగారికి చాలా ఇష్టం వేమన్ అంటే. సో ఒకసారి 7 వారాల నగలు అడుగుతాడు వదిన గారివి. అప్పుడు వదిన ఏం చెప్తుందంటే, ఆవిడకి ఇవ్వడం ఇష్టం లేక కాదు, ఈ వ్యామోహం నుంచి బయటపడేయాలని ఆవిడ అంటారు, ఈ నగలు పట్టుకెళ్ళి నువ్వు ఎవరికైతే ఇస్తావో ఆ మహిళని
బట్టలు లేకుండా ఈ నగలు వేసుకుని నువ్వు ఆమెను ఒంగోమని నువ్వు ఆవిడని చూడు అంటుంది ఆవిడ. చేస్తాడు అలాగా. అప్పుడు ఒక విరక్తి వస్తుంది అతనికి. అంటే మనం అనుకుంటాం ఈ శరీరం ఇంత అందమైంది కదా, ఇన్ని నగలేస్తే ఇంకా అందంగా ఉంటుందని. కాకపోతే అందం అనేది నగలతో రాదు, లేదు ఒక వేశ్య దగ్గరికి వెళ్తేనే ఒక సుఖం అనేది రాదు, అది కాదు. అంటే మీరు ఇందాక పవిత్రత అన్నారు చూడండి, దానికోసం చెప్తున్నా. వేశ్యలు పవిత్రులు కారు అని కాదు కదా. ఇప్పుడు అంతకంటే ఈ రోజుల్లో చాలామంది దిగజారిపోతున్నారు. ఇంకా వేశ్యలు పాపం ఏదో వాళ్ళు బతకడం కోసమో లేకపోతే వాళ్ళ కడుపు అన్నం నింపుకోవటం కోసమో గత్యంతరం లేక వేశ్య వృత్తిలోకి వస్తారు కొంతమంది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు విలాసాల కోసం ఈ శరీరాన్ని ఇచ్చుకోవటం, దానికి వేరే పేర్లు పెట్టుకోవటం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కాకపోతే అప్పుడు ఆయనకు ఒక వైరాగ్యం వచ్చి అప్పుడు ఆయన వేమన శతకం రాశాడు. మరి మీరు వేమనని మీరు నచ్చడని చెప్తారా? మీరు చెప్పంగా. ఆయన అమ్మాయిలతో తిరిగాడు, వేశ్యలతో తిరిగాడు కాబట్టి ఆయన చెడ్డవాడు అని మీరు అంటారా? ఇప్పుడు గరికపాటి గారి విషయంలో అంటే ఇదే విధంగా చూసుకుంటే మీరు చెప్పిన తర్వాత వాల్మీకి గతంలో ఏంటి, తర్వాత గతంలో పోయేవాడు, జంతువుల్ని చంపాడు. అంటే ఒక ఆటవిక స్థాయి నుంచి ఆయన ఒక పక్వత వచ్చి ఆయనలో ఆయన వాల్మీకి అయ్యాడు. వాల్మీకం అంటే ఏంటి? ఒక పుట్టలో ఆయన తపస్సు చేసి, అదే వాల్మీకి అంటే. వాల్మీకం అంటే పుట్ట. ఆయన చుట్టూ పుట్ట కట్టేసి అంతా అయ్యాక ఆయనకి జ్ఞానం వచ్చి ఆయన రాశాడు. కాబట్టి ప్రతి మనిషి జీవితంలోనూ మంచి చెడు రెండు ఉంటాయండి. అంటే ఎట్ ద సేమ్ టైం మంచిని చెడుని మీరు డిఫైన్ చేయలేరు. ఇప్పుడు కాలానుగుణంగా మంచి చెడు మారుతాయి. మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. కాబట్టి ఇవాళ గరికపాటి గారి గురించి ఒక లేడీ వచ్చి, ఒక సరస్వతుల కామేశ్వరి అనే ఆవిడ, వాడు పరమ నీచుడు, వాడు నికృష్టుడు, వాడు అంటే ఇంకా వేరే ఇంకా పదాలు ఆవిడ చాలా వాడింది. ఆవిడ ఎందుకు వాడావు నువ్వు, ఈ రోజు ఎందుకు వాడావని వాడడం తప్ప. ఇది కాకుండా తను సీతతో పోల్చుకోవడం కూడా ఏదైతే ఆధ్యాత్మికంగా బాగా చూసే వాళ్ళందరూ కూడా తన్ని జీర్ణించుకోలేకపోతారు. ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారంటే, మీరు ఇందాక మనం పవిత్రత అనుకున్నాం చూడండి, ఆ పవిత్రత అనేది ఏంటంటే కాలానుగుణంగా అది కూడా మారచ్చు, అది వేరే విషయం. కానీ సీత అనే ఆవిడ తను పరాయి పురుషుడితో ఉన్నప్పటికీ, అంటే పరాయి పురుషుడు తను తీసుకెళ్ళినప్పటికీ ఆవిడ అతన్ని చూడలేదు. అసలు అతను ఎలా ఉంటాడో కూడా సీతకు తెలియదు. మీరు సీత గడ్డిపోచి అడ్డం పెట్టి మాట్లాడుతుంది. ఆవిడకి ఆ బొటన వేలు తప్ప ఇంకోటి తెలియదు ఆ వ్యక్తిది. అందుకని ఆవిడ తర్వాత తన్ని తాను నిరూపించుకోవటం కోసం ఒక చాకలి అన్నాడు ఇలాగా అన్నప్పుడు, రాముడు ఆవిడ్ని వదిలేసినప్పుడు ఆవిడేం చేస్తుంది? అగ్నిలో తన్ని తాను అర్పించుకుంటుంది. అందుకే అగ్ని పునీత సీత అంటారు. మరి నిన్ను నువ్వు ఎట్లా పోల్చుకుంటావు? నువ్వు ఒక భర్తని, అంటే ఒక వ్యక్తిని భర్తగా చేసుకున్నావు ఫస్ట్, ఒక వెంకటేశ్వరరావు అనే అతన్ని. తర్వాత నువ్వు నీ మర్రితోటి పెళ్లి చేసుకున్నావో, మీరు సహజీవనం చేశారో, తప్పు ఎవరిదో మనకు అనవసరం, చేశావు. చేసి ఇద్దరు పిల్లల్ని ఫస్ట్ భర్తతో కన్నావని అంటారు. ఆ పిల్లల్ని ఆ రెండో అతను, ఆ గరికపాటి అన్న ఆయన పెంచి పోషించాడు. ఇంకొక పెళ్లి చేసుకున్నారు. ఆ శారద అన్నాడు కూడా ఆయన మాటకు కట్టుబడి వాళ్ళు మళ్ళీ పిల్లల్ని కనకుండా నీ పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా భావించి పెంచి పెద్ద చేశారు. నువ్వు నీ పిల్లలు వద్దు, నాకు నువ్వు వద్దు అనుకుని, నీ సొంత పిల్లల్ని కాదనుకుని నువ్వు రెండోసారి ఎవరితో సహజీవనం చేశావో అతని దగ్గర వదిలేసి, ఏ ధైర్యంతో వదిలేసావు? తల్లి అడుక్కు తినైనా పిల్లల్ని పోషిస్తుందండి. కన్న పేగ అంటారు చూడండి. నిజంగా మనం కంటే పిల్లని వదిలేస్తామా? మనం ఎంత కష్టం వచ్చినా, ఎంత పిల్లల్ని తిట్టినా కొట్టినా కూడా తల్లి సాధారణంగా పిల్లల్ని వదలదు. వాళ్ళు ఎంత బాగా ఉంటారు. నా దగ్గర డబ్బులు లేవు, అప్పుడు పేదరికంలో ఉన్నాను అంటే, నువ్వు మరి వేరే వ్యక్తితో ఎందుకు వెళ్ళిపోయావు? ఆ శివప్రసాద్ అనే వ్యక్తితో నువ్వు వెళ్ళిపోయావా లేదా? వెళ్ళిపోయినప్పుడు ఈరోజు ఎందుకు వచ్చి మాట్లాడావు అనేదే కదా అందరి క్వశ్చన్. ఇప్పుడు గరికపాటి నువ్వు ఎందుకు డీఫేమ్ చేయాలనుకున్నావు? అంటే ఆయన అంతలా ఎదుగుతుంటే నువ్వు చూడలేకపోయావా? లేదా నీ వెనకాల చూడలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదా ఇద్దరు కలిసి చేశారా? ఆ వాణి అన్న ఆవిడ మీద కూడా కేసు పెట్టాలండి నన్ను అడిగితే. TV99 అని ఒక ఆవిడ వాణి అని, నేను ఈవిడని సపోర్ట్ చేస్తాను, సరస్వతుల కామేశ్వరి గారిని, ఆవిడకి అన్యాయం జరిగింది అంటే, ఇవాళ అన్యాయం జరిగింది ఏమన్నా? నువ్వు 20 ఏళ్ల క్రితం నువ్వు ఎక్కడున్నావు వాణి గారు అని అడుగుతున్నాం మనం. మరి ఆ రోజు పిల్లల్ని వదిలేసి, భర్తను వదిలేసి ఆవిడ వేరే వ్యక్తితో వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నీకు అన్యాయం అనిపించలేదా? అప్పుడు నువ్వు ఎక్కడున్నావు వాడిని, ఇవాళ ఎలా వచ్చావని అడుగుతున్నాం.
కదా. ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేయి, తప్పులేదు. నిజంగా అన్యాయం జరిగితే ఒక స్త్రీకి ఎవరైనా వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు, మద్దతు ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ అసలు ఏది సంబంధం లేకుండా మొత్తం నేను ఒక 10-15 వీడియోలు చేశానండి గరికపాటి గారి మీద. చేసిన దాంట్లో కమెంట్స్ మీరు చూసుకుంటే కనుకైతే మొత్తం అన్ని వీడియోస్ కలిపితే కూడా పట్టుమని 25 నెగిటివ్ కమెంట్స్ లేవు. 10-15 వీడియోస్ లక్షల్లో వెళ్ళిన వ్యూస్లో యూ హ్యావ్ టు బిలీవ్ 25 నెగిటివ్ కమెంట్స్ లేవు. అంటే ప్రజలు ఇంకా తెలివిగానే ఉన్నారని అర్థం కదా. ప్రజలు మూర్ఖులు కాదు, ప్రజలకి వాస్తవాలు తెలుసు. వారికి వారి గతంతో పని లేదు, గరికపాటి వారి గతంతో ప్రజలకి పని లేదు. వాళ్ళకి కావాల్సింది పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, వాటిని ప్రస్తుత సమాజానికి అన్వయిస్తూ గరికపాటి వారు ఎలా చెప్తున్నారు, వాళ్ళ మనసుకి హత్తుకునేలా అనేది ఒక్కటే వాళ్ళు చూస్తున్నారు. ఏ మనిషి తప్పు చేయకుండా ఉంటాడండి? మీకు ఎదురీత సినిమా అనుకుంటా, ఎన్టీ రామారావు గారి ఒక వేష్యని రాళ్ళతో కొడుతుంటే ఒక పాట ఉంది, మీలో పాపం చేయని వాడు ఎవరో చూపండి. అది ఎంత మంచి పాట తెలుసా? ఆ సీన్ కూడా చాలా అద్భుతమైన సీన్. కరెక్ట్ కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని వేలెత్తి చూపిస్తానండి, కానీ నాలో ఎన్ని ఉంటాయో నా వేళ్ళే చూపిస్తాయిగా తప్పులు. మనిషి అది ఎందుకు మర్చిపోతాడు? ఇప్పుడు నేను సరస్వతుల కామేశ్వరి గారిని నేనేం అంటల్లా, కానీ ఎందుకమ్మా మీరు బయటకు వచ్చారు? ఇప్పుడు మీ జీవితాన్ని మీరు బయట పెట్టుకున్నారు. ఇప్పుడు ఆవిడ శివప్రసాద్ గారితో కూడా లేనట్టుంది. నువ్వు మానసికంగా ఒంటరి అయిపోయినప్పుడు నువ్వేం చేయాలి? మంచిగా నీ భర్తకి ఒక రాయబారం పంపుకుని నీ పిల్లల్ని కలుస్తూ ఉండొచ్చుగా. నీకు ఆర్థికంగా బాగలేకపోతే నీ పిల్లల్ని అడిగితే, నువ్వు కన్న పిల్లలే ఓకే, నువ్వు వాళ్ళని వదిలేసినా కూడా వాళ్ళు సంస్కారవంతంగా పెరిగారు కాబట్టి. ఇవాళ వాళ్ళలో ఒక పిల్లాడు గురజాడ అనుకుంటా, అతను కూడా ప్రవచనాలు చెప్తాడు అబ్బాయి. ఎందుకు చెప్తున్నామంటే సంస్కారవంతమైన పిల్లలు నేను కన్న తల్లి అనుకోకపోయినా ఒక కష్టాల్లో ఉన్న ఒక స్త్రీమూర్తిగా నీకు వాళ్ళు తప్పక ఆదరించి నీకు ఆపన్నహస్తం ఇచ్చేవాళ్లేగా. నేననేది మీరెందుకు ప్రలోభాల్లో పడతారు? లేదు ఏదో రాజకీయ అవసరాల కోసమో, ఆయన రాజకీయంగా ఎదుగుతాడేమో, ఇప్పటికే సంఘంలో ఇంత పేరు వచ్చేసింది దీనికి అని అనుకుని మీరు ఈ పని చేశారా? మీకు దమ్ముంటే అది కూడా వీడియో చేసి పెట్టాల్సింది. ఎస్ నా వెనకాల వీళ్ళు ఉన్నారు, మీరేం చేస్తారని అడగకపోయారా? మీరు ఇన్ని వీడియోలు చేసి నా మీద కేసు పెట్టించాడు నా కొడుకుల చేత అంటే, నీ కొడుకు చిన్నపిల్లాడు కాదు, మనం అదే చెప్పాం. మనం నీ కొడుకుని నువ్వు బయట పడేస్తే నీ కొడుకు కష్టంగా ఉండదా? ఇంతకాలం నీ కొడుకులు మర్యాదగా పరువుగా బతుకుతున్నారు గరికపాటి గారి పిల్లల్లాగా. కాదు వీళ్ళు నేను ఫలానా వాడితో కన్నాను, ఈయనతో నేను ఉన్నాను, ఇంకొకటితో వెళ్ళిపోయాను అంటే అప్పుడు ఆ పిల్లల మనసు ఎంత కష్టపడుతుంది నువ్వు ఆలోచించావా తల్లిగా? అంటే నీ సుఖం కోసమే నువ్వు డే 1 నుంచి ఆలోచించుకున్నావు. మీరు ఇవాళ కామేశ్వరి గారి క్యారెక్టర్ని అనలైజ్ చేస్తే కామేశ్వరి అన్న ఆవిడ ఎంత చదువుకుందో, లక్ష్మీ పార్వతి లాగా అంత బుద్ధి లేని మనిషి ఆవిడ. మీరిద్దరికి పోలిక కరెక్ట్గా సరిపోతుంది. మీరు అవునన్నా కాదన్నా ఇద్దరికి మంచి వాగ్దాటి ఉంది. ఇద్దరు పురాణాలన్నీ చదువుకున్నారు. ఆవిడ హరికథలు చెప్పేది లక్ష్మీ పార్వతి, ఈవిడ మంచి ఉపాధ్యాయురాలు, సంస్కృతం చదువుకుంది ఆవిడ, 3 MAలు చేసింది ఆవిడ, సంగీతం వచ్చు, పాటలు చక్కగా పాడుతుంది. కానీ ఏమి చెప్తాం మనం? దౌర్భాగ్యం. అంటే మనకు అన్నీ ఉన్నా అంచుకు తగరు ఉండదని, వీళ్ళకి అన్నీ ఉన్నా కూడా బుద్ధి సరిగా లేదు. ఇప్పుడు లక్ష్మీ పార్వతి ఈ రోజు కూడా ఎన్టీ రామారావుని ఏ రకంగా ఆవిడ అంటే ఇంకా ఆయన చచ్చిపోయాక కూడా ఆయన ఆత్మ ఘోషించేలా చేస్తూ నేను చేశాను, నేను ఆయన్ని ముఖ్యమంత్రిని చేశాను. నువ్వెవరు అసలు? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎంత? నువ్వు నీ బతుకేంటి? ఆయన నీకు పెట్టిన భిక్ష అది. ఆ తాళి అనేది నీకు వెయ్యకపోతే నువ్వెవరితివి అసలు? నిజంగా అడుగుతున్నామండి. ఇప్పుడు మొన్న కూడా ఆయన వర్ధంతి రోజు 29వ వర్ధంతికి వచ్చి ఆవిడ ఏం మాట్లాడింది? ఇప్పటికి కూడా బుద్ధి రాకపోతే వయసు వస్తే సరిపోదండి, మనుషులకు బుద్ధి రావాలి. సేమ్ అలాగే ఇవాళ సరస్వతుల కామేశ్వరి అన్న ఆవిడ ఈ రకంగా అంటే నీ స్వసుఖం కోసం నువ్వు ఫస్ట్ భర్తతో ఉన్నావు, పిల్లల్ని కన్నావు, నీకు మరిది నచ్చాడు, మరిదితో ఉన్నావు. నీకు బుద్ధి ఉండాలి. మరిది తప్పు చేస్తే నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పకుండా నువ్వు ఎంజాయ్ చేసి, నీకు ఆ రోజు మరుగుజ్జని తెలియలేదా? నీకు ఆ రోజు పొట్టివాడని తెలియదా నీకు? నువ్వు ఏం చూసి వెళ్ళావు ఆ రోజు? నీ పిల్లల్ని అక్కడ ఎలా వదిలేసావు అసలు? నువ్వు ఇన్ని చేసి నువ్వు మళ్ళీ ఇంకొకటితో వెళ్ళిపోయి
మీకు కావాలంటే నేను చెప్పింది తప్పనుకుంటే మీరు కాకినాడ ఆ రోజు సర్కార్ ఎక్స్ప్రెస్ పత్రికలో ఈ విషయం మీద పెద్ద న్యూస్ వచ్చింది. ఈవిడ శివప్రసాద్ అన్న ఆవిడతో వెళ్ళిపోయిందని. తెలుసా మీకు? మనం తప్పు చెప్పట్లా, మనం వివరాలు తెలుసుకున్నాకే మాట్లాడుతున్నాం, ఎవిడెన్స్ తోటే మాట్లాడుతున్నాం. అందుకని ఆవిడ తర్వాత శివప్రసాద్తో సుఖం కోసం వెళ్ళిపోయిందిగా. అంటే నీకు నీ భర్త సినిమాలకు తీసుకెళ్ళలేదు, నీ భర్త నీతో భోజనం చేయలేదు, నీ భర్త నిన్ను స్కూటర్ మీద తీసుకెళ్ళలేదు, ఆయనకు స్కూటర్ నడపడం రాదు, ఇవన్నీ కారణాలు చెప్పి ఇవన్నీ శివప్రసాద్ చేస్తాడని నువ్వు వెళ్ళి ఉండొచ్చు. ఓకే, అది నీ ఇష్టం, నీ దాని గురించి మనం ప్రశ్నించట్లే. కానీ ఎక్కడ ప్రశ్నిస్తామంటే నువ్వు ఇన్ని రకాలుగా నీ జీవితంలో నీ సౌఖ్యం కోసం నువ్వు ఆలోచించుకున్నప్పుడు ఆయన ఏది అనుకోకుండా తల్లి మాట కట్టుబడి నీతోటి తర్వాత శారద గారిని పెళ్లి చేసుకుని, ఆ శారద గారు ఎంత ముచ్చటేసిందంటేనండి, మీరు చూడండి ఆ వీడియోలన్నీ, ఆవిడ ఎంత హంబుల్గా, ఎంత వినమ్రం అంటే ఆవిడ, యు హ్యావ్ టు సీ. ఎక్కడా మాట్లాడకుండా అలా ఒద్దికగా మనిషి ఉండి, అంటే సంస్కారం నేను చెప్తున్నా. ఆ శారద గారి సంస్కారం ఆ పిల్లలకు వచ్చింది, సొంత తల్లి సంస్కారం రాలా. గరికపాటి గారు కూడా పిల్లల్ని కనకుండా ఆవిడ గురించి ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు ఆయన. ఆ వీడియో చూశాక ఈవిడ కన్ను కుట్టినట్టుంది, అందుకే బయటకు వచ్చింది ఆవిడ. అంటే శారద మీద ఆయన పద్యం చెప్పి ఆవిడ లేకపోతే నా జీవితం లేదని చెప్పాడు ఆయన. అంటే ఒక భర్త ఎప్పుడు చెప్తాడండి? పరిపూర్ణంగా ఒక స్త్రీతో సంతోషం అనుభవించినప్పుడే చెప్పగలడు. కాబట్టి ఆ కుటుంబాన్ని నువ్వు చిన్నాభిన్నం చేయాలనుకున్నావు. కానీ ఆవిడ ఒకటి మర్చిపోయింది కామేశ్వరి గారు, తన పిల్లల్ని అక్కడ ఇబ్బంది పెడుతున్నానే జ్ఞానం లేకుండా 3 MAలు ఎందుకండి చదువుకోవడానికి, అడుక్కోవటానికి కాకపోతే ఎందుకు డిగ్రీలు 4 గీసుకోవటానిక? నీకు వాగ్దాటి ఉన్నప్పుడు నువ్వు ఎంత ఆలోచించాలి, అసలు ఎంత సంస్కారం ఉండాలి. అందుకని ఇలాంటి సంస్కారాలు లేని వాళ్ళని ఆయన కేసు వేశాడు. మళ్ళా వచ్చింది ఒక వీడియో పెట్టింది, ఇక్కడ కూడా అహంకారమే, మాటలు ఎక్కడ వినమ్రత లేదు. ఇవాళ నుంచి నేను ఇంకా వీడియోలు చేయట్లేదు, నేను వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు, నేను వాళ్ళ గురించి మాట్లాడను, అంతే, ఇలాగే చెప్పి. ఈ వాణి అన్న ఆవిడ తర్వాత కూడా చాలామందితో ఇంటర్వ్యూలు చేసింది ఆవిడ. ఇటీవల కాలంలో ఆవిడ వీడియోస్ మళ్ళీ రావట్లేదు, అంటే లేటెస్ట్గా. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఒకళ్ళని మనం సపోర్ట్ చేసేటప్పుడు అవతలి వ్యక్తి ఎలాంటి వాళ్ళు తెలుసుకుని మనం సపోర్ట్ చేయాలి. దానివల్ల మనం కూడా చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. సరే, కామేశ్వరి గారి జీవితం మంచిగా చెడా, ఆవిడ పాడు చేసుకుందా బాగు చేసుకుందా, అది ఆవిడిష్టం, ఆవిడ కర్మ. కానీ ఇక్కడ గరికపాటి గారిని ఆవిడ బజార్కి ఏడ్చాలని చూసింది కాబట్టి మనం ఇంత మాట్లాడుకున్నాం. కాబట్టి ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుక్కుంటాయండి, దానికి ఏనుగుకే నష్టం లేదు, దాని పాటికి అది వెళ్ళిపోతుంది. కాబట్టి గరికపాటి గారి మీద ఎవరెన్ని చెప్పినా ఆయనకుండే విద్వత్తు తగ్గదు, ఆయన మీద ప్రజలకుండే అభిమానము తగ్గదు. ఇలాంటివన్నీ పిచ్చి మాటలు, పిచ్చి పనులు ఇవి నన్ను అడిగితే. కాబట్టి ఫ్యూచర్లో ఇది వేరే వాళ్ళకి గుణపాఠం కావాలని. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా గరికపాటి గారు ఏనుగు లాంటి వారు, ఖచ్చితంగా ఆయన వెళ్తున్నప్పుడు కుక్కలు మురినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.